హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసమని మంచి మంచి చిట్కాలు తీసుకొచ్చేసానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. ఫస్ట్ టిప్ వచ్చేసి లెమన్ ఉంటుంది కదా, లెమన్ హాఫ్ కట్ చేస్తాం కదా. హాఫ్ కట్ చేసాక మనం హాఫ్ యూజ్ చేసేస్తాం, ఇంకో హాఫ్ ఏమో యూజ్ చేయం కదా. అప్పుడు ఏం చేయాలంటే అది కూడా డ్రై అవ్వకుండా ఉండాలంటే ఒక టూత్ పిక్ తీసుకుని ఇలాగ వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా ఇలా చేస్తే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అనమాట, లెమన్ యూజ్ చేసుకునే వరకు. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి, ఇప్పుడు మనకి వింటర్ కదండి, ఎక్కువగా బట్టలు ఆరవు. ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న చిన్న గార్మెంట్స్, ఇన్నర్ గార్మెంట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, మనకి ఆరవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి ఇలాగ చిల్లులు ఉన్న బౌల్ ఉంటుంది కదా, మనం ఆ బౌల్ తీసుకుని దాని మీద కొంచెం ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు దాని మీద కొంచెం పెట్టుకుంటే ఒక 5 నిమిషాల పాటు ఇలా అటు ఇటు తిప్పుకుంటే అప్పుడు మనకి బాగా ఆరిపోతుంది అనమాట. ఎన్నో చిన్న చిన్న కర్చీఫ్స్ కానీ ఎన్నో చిన్న అండర్ గార్మెంట్స్ కానీ ఉంటాయి. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి, మనకి ఎక్కువగా మనము కిచెన్లో యూస్ చేస్తాం కదండి, ఇలాగా సెల్ ఫోన్స్ అవి గమ్ముని ఏ చేతిలో పడితే ఆ చేతితో పట్టేసుకుంటాం కదా, గమ్ముని జిడ్డు అలా అంటుకుపోతుంది. అలా అంటుకుంటే మళ్ళీ షైనింగ్గా రావాలనుకుంటే ఏం చేయాలంటే, మనం ఏదైనా మీ దగ్గర ఉన్న ఏదైనా టాల్కమ్ పౌడర్ తీసుకుని, నేను యాడ్లీ తీసుకున్నాను, ఏదైనా పర్వాలేదు, తీసుకుని ఇలాగ టిష్యూ పేపర్తో తుడిచినట్లయితే చాలా బాగుంటుంది అనమాట. మళ్ళీ షైనింగ్గా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా ఉందో, ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి. ఇలా యూస్ చేసి అయితే చూడండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన దగ్గర ఒక్కొక్కసారి ట్రైపోర్డ్ స్టాండ్ అనేది అవైలబిలిటీగా ఉండకపోవచ్చు కదా, ఒక్కొక్కసారి ఇరిగిపోవచ్చు. మనకి అప్పటికప్పుడు వీడియో తీసుకోవాలి అనిపిస్తుంది, అప్పుడైతే ఈ టిప్ అయితే మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అట్లోస్ ఉంటుంది కదండి, మనం అట్లోస్ యూస్ చేస్తాం కదా, అట్లోస్కి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. మన ఫోన్ ఇలా పెట్టేసుకుని రబ్బర్ బ్యాండ్ ఒక 2 సార్లు ఇలా తిప్పేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఏదైనా ఒక కంటైనర్ తీసుకుని దాంట్లో ఏంటంటే మనము రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసేసుకుని ఆ రైస్ దాంట్లోనే మనము మనకి నిలబెట్టడానికి ఈజీగా ఉంటుందని రైస్ వేసుకుంటాం అనమాట. దాంట్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని మీరు వీడియోస్ తీసుకుంటే హారిజంటల్గా కూడా పెట్టుకోవచ్చు, వెర్టికల్గా కూడా పెట్టుకోవచ్చు. మీకు అప్పటికప్పుడు అయితే ఈ టిప్ అయితే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. అండ్ అలాగే ఏ టిప్ నచ్చిందన్నది కూడా చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం కందిపప్పు యూస్ చేసినప్పుడు కందిపప్పు మనం ఏంటంటే మెత్తగా అవ్వకుండా వాటర్లో వేసేసి మనం నానబెట్టుకున్నట్లయితే మనకి డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలాగే పప్పు అనేది కూడా గమ్ముని ఉడికిపోతుంది. అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను అంతే. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.